ఈ సమాజంలో విద్యావంతులు, ఉన్నతి కుటుంబాలు, తెలుగింటి కుటుంబాలలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలో కూడా. మహిళలకు నెలసరి రావడం, పీరియడ్స్ అనేవి ఒక వరం. అది ఒక శక్తి. మన జీవన మనుగడకు ప్రధాన కారణం. కానీ కొన్ని ఉన్నత విద్యావంతు తెలుగింటి కుటుంబాలలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. లైక్ కటిక నేలపై పడుకోవడం, కొన్ని ప్రత్యేక పాత్రలో భోంచేయడం, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయలేకపోవడం, ఒంటరిగా ఉంచడం, 4 గోడల మయాన్ని బందీగా ఉంచడం, శుభకార్యాలకు వెళ్ళలేకపోవడం, గుళ్ళకి వెళ్ళలేకపోవడం ఇలాంటి మూఢనమ్మకాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలకు నెలసరి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకు పొత్తి కడుపులో భరించలేనంత పెయిన్ వస్తదండి. ఆ పెయిన్‌ని మనం తగ్గించే విధంగా ఉండాలి. మన పూర్వకాలంలో ఆరోగ్యపరంగా ఇలాంటి ఆచారాలు పెట్టారు. లైక్ మంచం మీద పడుకుంటే రక్తస్రావం జరిగి దాని యొక్క పోతుందని అన్న ఉద్దేశంతో ఇలాంటి ఆచారం పెట్టారు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో దానికి సంబంధించిన పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో, మన మన పరంగా మన కుటుంబాలలో మహిళకు స్వేచ్ఛను ఇస్తే వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మనం ముందుకు వెళ్దామని నా ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. దీన్ని అందరికీ షేర్ చేయడం వల్ల ఇలాంటి ఆచారాలు, ఇలాంటి మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉంచి మహిళల సంఖ్యలను పెంచి వాళ్ళకి గౌరవం ఇద్దాము అన్న ఒక చిన్నపాటి నా స్పీచ్ ద్వారా ఈ మోటివేషన్. మీ ఏకే ఆల్మూర్తి.